నా పేరు స్వాతి. డిజి న్యూస్కి స్వాగతం. గోపాలరావుపేట గ్రామ ప్రజలారా, నేను ఏపు సత్య తిరుపతి గౌడు భార్యను మాట్లాడుతున్నా. మాజీ సర్పంచ్ కోడలు మాట్లాడుతున్నా. నా భర్త మాజీ ఎంపీటీసీ. మీ అందరు కోరుతున్న కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. అత్యధిక మెజార్టీతో గెలిపియండి. గోపాలరావుపేట గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను మాజీ సర్పంచ్ ఏపూరు రాజగౌడ్ కొడుకును. నేను మాజీ ఎంపీటీసీ ఏపూరు తిరుపతి గౌడు. నా భార్య ఏపూరు సత్య తిరుపతి గౌడ్ గారిని నేను సర్పంచ్గా ముందుకు తీసుకొస్తున్నాను. మీ సహకారంతో కత్తెర గుర్తు మీద గోపాలరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతోటి కత్తెర గుర్తుపై ఓటు వేయ ప్రార్థన. నేను గతంలో బీడీ కార్మికుల పింఛన్లు తెచ్చిన, రేషన్ కార్డులు తెచ్చిన, అంత్యోదయ కార్డులు, ఆధార్ కార్డులు, అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు, రేషన్ కార్డులు అన్ని తెచ్చిన. కాబట్టి మీకు అయ్యేవై ఇండ్లు తెచ్చిన, ఎమ్మెల్యేలు వారి వద్ద నుంచి ఇండ్లు కూడా తెచ్చిన. డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్ మా నాన్నగారు ఉన్నప్పుడు నెదర్లాండ్ స్కీమ్ తోటి వచ్చిన వాటర్ ట్యాంక్ ఉంది, అది సరిపోయింది. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ కాలనీలో కూడా అది ఇండ్లను ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 1976లో మా నాన్నగారు ఇండ్లు తెచ్చారు. అవి కూలిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు నేను దాన్ని కూడా పరిశీలన చేస్తా. ఎస్సీ కాలనీ వారికి నేను 300 ఇండ్లు తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నాకు మీ అందరి సహకారంతో నా భార్యను సర్పంచ్గా గెలిపిస్తే నేను ఇవన్నీ ముందుకు తెస్తానని మీకు హృదయపూర్వక పాదాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నా భార్యను అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. గుర్తు కత్తెర గుర్తుకే మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీకు ఎల్లవేళలా సహకారంగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. గతంలో కూడా నేను 5 పైసల బిల్ల తీసుకోలేదు. ఇప్పుడు కూడా నిజాయితీగానే పనిచేసి నా భార్యను మా నాన్నగారు ఆత్మశాంతి చేకూర్చడం కొరకు నా భార్య సర్పంచ్గా గెలిపించితే మా నాన్నగారు ఆశయాలు నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ నాకు మీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. ఇప్పుడు మీరు ప్రజలలో మా నాన్నగారు సర్పంచ్గా ఉండి తర్వాత నేను ఎంపీటీసీగా 5 ఏళ్ళు, మా నాన్న 15 ఏళ్ళు సర్పంచ్గా చేసిండు. నేను ఎంపీటీసీగా 5 ఏళ్ళు చేసిన. ఊళ్ళో మేము అవినీతి రహితంగానే మేము పరిపాలించినాం. కాబట్టి గ్రామస్తులు భారీ స్పందన ఉన్నది. కాబట్టి మేము మంచి గెలుస్తాం. గ్రామంలో అంటే మా నాన్నగారు 76లో ఎస్సీ కాలనీలో ఇండ్లు ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 300 ఇండ్లు తెచ్చారు. జగపతిరావు, కృష్ణారెడ్డి, మా నాన్నగారు రాజగౌడ్ గారు తెస్తే అవి ఇప్పుడు కూలిపోయే దశకు వచ్చినాయి. వారు నన్ను ఊరును చాలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఇవరకు నేను అది పాత బాధల్లో సీసీ రోడ్డు నాణ్యమైంది 2002లో పోతే ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుంటున్నది. నేను లాభాపేక్ష లేకుండా సమస్యను పరిష్కరిస్తా.